కీర్తన 4వ అధ్యాయము. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. మొదటి వచనము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దావీదు ఈ కీర్తన రాసినట్టుగా మనము చూస్తాము. దావీదు కాలంలో దేవుణ్ణి స్తుతించడానికి ఒక టీముని ఏర్పాటు చేసుకున్నాడు దావీదు ఈ కీర్తన రాసి ఈ కీర్తనను కంపోజ్ చేసి ప్రధాన గాయకునికి అప్పగిస్తే ఆయన అక్కడున్న గాయకులకు ఈ పాటను లేక కీర్తనని నేర్పించి అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ పాటని ఉపయోగించడం జరిగింది. దావీదు ఏ వాద్యాలు వాయించాలో, ఎవరిని గాయకులుగా నియమించాలో ఇవన్నీ కూడా దావీదు చూసుకునేవాడు. ఏ పాటకి ఏ వాద్యం వాయిస్తే బాగుంటుంది, ఎటువంటి మ్యూజిక్ కంపోజ్ చేయాలి, ఎలాంటి గాయకుల్ని ఎన్నుకోవాలి, ఇవన్నీ కూడా దావీదు ఏర్పాటు చేసేవాడు. ఈ వివరాలన్నీ కూడా మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ విషయాలు మనకు బాగా అర్థమవుతుంది. దావీదు ఒక గాయకుడే కాదు, కీర్తనాకారుడే కాదు, కానీ సాంగ్ని, మ్యూజిక్ని, ఇన్స్ట్రుమెంట్ని కూడా కంపోజ్ చేయగల తలాంతు కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే ప్రధాన గాయకునికి ఒక పాట రాసి ఇచ్చాడో, ప్రధాన గాయకుని డ్యూటీ ఏంటంటే అక్కడున్న సంఘంలో ఉన్నవారు కూడా ఆ పాటని నేర్పించటము, ఆ సంఘంలో ఈ పాటని పాడించటము ఆయన డ్యూటీ. సో కీర్తన 3వ కీర్తన అలాగే 4వ కీర్తన ఇంచుమించు ఒకే సందర్భంలో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా ఒకే సందర్భం అని చెప్పలేం. కానీ 3వ కీర్తన అబ్షలోము చేత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రచించిన కీర్తన 3వ కీర్తన. ఈ 4వ కీర్తన నేపథ్యం రాయలేదు, కానీ మనకు సిమిలారిటీస్ అదే, ఇంచుమించు అదే అన్నట్టుగా మనము తెలుసుకుంటాం. కొన్ని పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ 4వ కీర్తన 3 భాగాలుగా మనము విభజించవచ్చు. మొదటి భాగము ఫస్ట్ వచనం, అలాగే మొదటి వచనము మొదటి భాగంగా దావీదు దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు.